నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, టీపీసీపీ కొత్త సీప్ ఎవరో, పార్టీ అధ్యక్ష పదవిలో బరిలో ముఖ్య నేతలు, కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు, బీసీలకు పెదవి కేటాయించే అవకాశము, రేసులో పొన్నం మదయాస్కి, సురేష్ శెట్టర్, పరిశీలనలో సీతక్క, బలరాం నాయక్ పేర్లు, మాదిగ కోటాలో సంపత్ కుమార్ యత్నాలు, పీసీసీ సీప్పై నిర్ణయము తర్వాతే మంత్రివర్గ విస్తరణ. నెక్స్ట్ ఇంకా సమిష్టి నిర్ణయాలు, ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తా, జీవన నాణ్యతపైనే దృష్టి సారిస్తాము, సామాన్యులకు జీవితాల్లో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తాము, ఎన్డీఏ ఎంపీలకు 24/7 అందుబాటులో ఉంటా, ఏపీ విజయ అభివృద్ధి ఆకాంక్ష ప్రతిబింబం, చంద్రబాబుకు పేదల సంక్షేమం ముఖ్యము, పవన్ కేవలం పవన్ కాదు ఒక తుఫాన్, కాంగ్రెస్ వచ్చే 10 ఏళ్లలో 100 దాటదు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది, అందుకే మాకు రెట్టింపు సీట్లు, ప్రధాని మోడీ, ఎన్డీఏ పచ్చినేతగా మోడీ ఏకీగ్రీవ ఎన్నిక, చంద్రబాబు, నితీష్, పవన్ తదితరులు మద్దతు. రేపు మోడీ ప్రమాణము రాత్రి 7:15 రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ నేతల మోడీని పార్లమెంటు నేతగా ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ, టీడీపీకి 2 క్యాబినెట్లు, 2 సహాయ మంత్రి పదవులు, జనసేనకు స్వతంత్ర హోదా పదవి, సరైన టైంలో సరైన నేత, మోడీపై చంద్రబాబు ప్రశ్నల జల్లు, ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడారు, మోడీకి సంపూర్ణ మద్దతు బాబు, మోడీ జాతికి స్ఫూర్తి, ఆయన సారథిగా ఉన్నంత వరకు దేశం ఎవరికి తలవంచదు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఏపీ సిఐడి నుంచి సంజయ్ అవుట్, విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామరెడ్డి తొలగింపు, కొత్త సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు, ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్, మైన్స్ డైరెక్టర్ వెంకట్రామరెడ్డికి ఉద్వాసన, బీఏడీఏలో రిపోర్టు చేయాలని ఆదేశము, కిక్కు దించుతున్నారు, ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీపై కేసు, ఫైల్ ఎత్తుకెళ్తూ దొరికిన వాసుదేవరెడ్డి, సామాన్యుడు ఫిర్యాదుతో సిఐడి కేసు, హైదరాబాదు నివాసంలో సోదాలు, కీలక సమాచారం లభ్యము. చూడండి, కేసరపల్లిలో ప్రమాణము, ఈ మైదానంపై టీడీపీ నేతల ముగ్గు, 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారము, ఏపీ సీఎస్గా నీరబ్ కుమార్, ఏపీ సీఎంఓల ప్రక్షాళన, పూనం రేవు భగత్ గుప్తాలకు బదిలీ, బీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశము, 27 వరకు జోహర్ సెలవుకు ఓకే, తప్పుకోవాలని నామినేట్ పదవుల్లో ఉన్న వారికి అందరికీ తీసేశారు, వైఎస్ఆర్సీపీలో ఉన్న నామినేట్ పదవులకు అందరికీ తొలగించేశారు. రామోజీరావుకు వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈరోజు 3:45 చనిపోయినారండి. ఎందుకంటే అతనికి హెల్త్ బాగలేక చనిపోయాడు. అతను చేసిన మేలు ఇంత అంత కాదండి, చాలామందికి చేశాడు. జబర్దస్త్ కావచ్చు, ఈనాడు కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, ఎంతోమందికి మేలు చేసిన మహానేత అండి రామోజీరావు గారు. ఎందుకంటే ఎంతో కష్టపడి, ఒక రైతు కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి రామోజీరావు గారు. కాబట్టి రామోజీరావు గారిని ఎప్పటికీ మనము మర్చిపోకూడదండి. ఎందుకంటే అతను స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది ఎదగాలి. ఈరోజు రామోజీరావు ఫిలిం సిటీ చూడండి, ఎంతోమంది సినీ ప్రముఖులకు, షూటింగ్లకు అందరికీ ఉపయోగపడుతుంది. కానీ రామోజీరావు లేని లోటు ఇంకా మీదట కనిపిస్తుందండి. ఎందుకంటే ఎంతోమందికి ఉపాధి కల్పించి చిన్న ఆర్టిస్టులకు అందరికీ అన్నం పెట్టిన దేవుడండి రామోజీరావు గారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న, కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం, మల్లన్న ద్వితీయ ప్రాధాన్యత, ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకి అధికము, తీన్మార్ మల్లన్న గెలిచారండి. చాలా మంచి శుభదాయకం. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ హాయంలో ఎన్నో బాధలు పడినాడు, కానీ గెలిచడం చాలా మంచిదైంది. 28లోగా పనులు పూర్తి కావాలి, ప్రతి సాగులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ, మరమ్మతులు ఆలస్యమైతే కఠిన చర్యలు, రేయింబౌలు పనులు చేయండి, బ్యారేజ్ పరిశీలనల అధికారులకు ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది కరెక్ట్గా చేసి నీళ్ళు ఇమ్మని చెప్తున్నాడు ఆయన. అదేనండి ఈరోజు మెయిన్ వార్తలు చూసుకుంటే
నా ఛానల్ చూస్తున్నారు, చూసి లైక్ చేయండి. నేను ఏదైనా పొరపాటు చేసింటే మన్నించండి. అట్లే నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.